వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పని అన్నారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ వెనకుండే అదంతా నడిపించారని ఆరోపించారు ఆమె. బీఆర్ఎస్ నేతలు అమాయకులను బలి చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులు పడిపోతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ. విజ్ఞప్తి చేస్తా ఉన్న వికారాబాద్ కలెక్టర్ విషయంలో జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలను తప్పుపట్టే అవకాశం ఎక్కడా కూడా లేదు. కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశ్య హస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం. అందులో మీరు పావులైపోయారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకట్లేదు. దొరకనప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సీన్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా క్రియేట్ చేసి అమాయకులను బలి చేస్తా ఉన్నారు. ఈరోజు విదేశాలలో దాచుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అధికారులు వాళ్ళని కూడా రప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇవన్నీ వదిలేసి మళ్ళీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వికారాబాద్ కలెక్టర్ విషయంలో జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలను తప్పుపట్టే అవకాశం ఎక్కడా కూడా లేదు. కావాలని ఇక కేటీఆర్ ఏమన్నంటే నేను జైలుకు పోతా మూసీ నది విషయంలో. ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నె తెస్తుంది, హైదరాబాద్ ప్రజలకు వన్నె తెస్తుంది, రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అటువంటి మూసీ ప్రక్షాళనకు పూనుకుంటే వెళ్ళి ఆళ్ళని